ఓం నమ శివాయ. ఏప్రిల్ 6 నుండి 12 వరకు ఈ 7 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మేష మరియు వృషభ రాశి వారికి ఈ వారం సాధారణ వారం కాదు. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ మనీ, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, మరికొందరికి లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నది ఈ వారం జరిగే అవకాశం ఉంది, లేదా మీరు ఊహించని పరీక్ష కూడా ఎదురు కావచ్చు. ఈ వీడియోలో నేను చెప్పేది ఎందుకు మీ జీవితంలో సమస్యలు ఆగడం లేదు తెలుసా? ఏ పని మొదలుపెట్టినా చివరికి విఫలమవుతున్నారా? ఇది సాధారణం కాదు. మీ జాతకంలో దోషాలు ఉండొచ్చు. ప్రేమలో విఫలం, పెళ్ళి ఆలస్యం కావడం, డబ్బు సమస్యలు, ఇంట్లో శాంతి లేకపోవడం, ఇవన్నీ ఒకే పరిష్కారంతో సరిచేయవచ్చు. అదే శ్రీ ఓం శక్తి జ్యోతిష్యాలయం ద్వారా అనుభవజ్ఞులైన పండితులు శాస్త్రోక్త పరిహారాలు చేస్తారు. శత్రు నివారణ, దోష నివారణ, వెంటనే ఫలితం. ఒక్క కాల్ మీ జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడే కాల్ చేయండి. 9100263308. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపబడును. ఈ వీడియోలో నేను చెప్పేది సింపుల్గా రాశి ఫలాల గురించి కాదు. మీ రాశి యొక్క అసలు లక్షణాలు, ఈ వారం గ్రహాల డీప్ ఎనాలిసిస్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఏ రోజు ఏం జరగవచ్చు మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మొదటిది మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి లక్షణాలు మరియు అసలు స్వభావం ఎలా ఉంటుంది? మేషరాశి వారంటే ఒక ఫైర్. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎనలేని మరియు ఎక్కడ లేని ఎనర్జీ కనిపిస్తుంది. ముందుండి లీడ్ చేయడం వీరి నేచర్. ఓడిపోవడం వీరికి అస్సలు నచ్చదు. ఏ పని అయినా ఫస్ట్ ట్రైలోనే కంప్లీట్ చేయాలి అనుకుంటారు మరియు చాలా హానెస్టీగా ఉంటారు. కానీ కోపం ఎక్కువ, పేషెన్స్ తక్కువ, ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటారు. అంటే మీరు ఒక మేషరాశి వ్యక్తిని అబ్జర్వ్ చేస్తే మీటింగ్లో ఫస్ట్ మాట్లాడేది వాళ్ళే, రిస్క్ తీసుకునేది కూడా వాళ్ళే. కానీ అదే టైంలో ఆర్గ్యుమెంట్స్ కూడా వాళ్ళ వల్లే మొదలవుతాయి. ఇక ఈ వారం గ్రహాల డీప్ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ వారం మీపై కుజుడు యాక్షన్ మరియు అగ్రెషన్తో ఉంటాడు. ఇక సూర్యుడు ఈగో మరియు కాన్ఫిడెన్స్, బుధుడు కమ్యూనికేషన్. ఈ మూడు కలిపి ఒక పవర్ఫుల్ కాంబినేషన్ క్రియేట్ చేస్తాయి. దీనివల్ల మీరు బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు, కానీ అదే సమయంలో చిన్న మిస్టేక్ కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే ఈ వారం మీరు విన్ ఆర్ లర్న్ స్టేజ్లో ఉంటారు. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ వారం ఆఫీస్లో బాస్ మీపై ట్రస్ట్ పెడతాడు. ఒక ఇంపార్టెంట్ పని మీకు ఇవ్వబడుతుంది. అంటే మీకు సడన్గా ఈ ప్రాజెక్ట్ నీకు అని ఇస్తారు. మీరు వెంటనే ఎస్ సార్ అని అంటారు. కానీ మిడ్వేలో ప్రెషర్ పెరుగుతుంది. టీమ్ సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడే మీ పరీక్ష. మీరు కామ్గా హ్యాండిల్ చేస్తే సక్సెస్ అవుతారు, లేకపోతే స్ట్రెస్ మరియు మిస్టేక్స్ చేస్తారు. జాబ్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న వారికి ఈ వారం సిగ్నల్స్ వస్తాయి, కానీ ఫైనల్ డెసిషన్ నెక్స్ట్ వీక్ తీసుకోవడం మంచిది. ఇక ధనం. ఈ వారం మనీ ఫ్లో ఉంటుంది, కానీ సేమ్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయి. అంటే మీరు సేవ్ చేసిన డబ్బు సడన్లీ రిపేర్కి వెళ్తుంది, లేదా ఫ్యామిలీ అవసరాలకి ఖర్చు అవుతుంది. కానీ ఒక గుడ్ న్యూస్, పాత బాకీ తిరిగి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక ఈ వారం ఇన్వెస్ట్మెంట్ అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ మాటలే మీ రిలేషన్షిప్ని బిల్డ్ లేదా బ్రేక్ చేస్తాయి. అంటే ఒక చిన్న మాట పెద్ద గొడవ అవుతుంది. మీ ఈగో తగ్గిస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఈగో పెంచితే డిస్టెన్స్ పెరుగుతుంది. ఇక మ్యారీడ్ వారికి పార్ట్నర్ సపోర్ట్ ఉంటుంది, కానీ మీరు అప్రిషియేషన్ చూపాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే స్ట్రెస్ మరియు తలనొప్పి, స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఉంటాయి. మొబైల్ యూసేజ్ తగ్గించండి, మెడిటేషన్ ట్రై చేయండి. ఇక ఈ వారం ఏ పరిహారాలు చేయాలి అంటే మంగళవారం హనుమాన్ దర్శనం చేయండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎరుపు పువ్వులు కూడా సమర్పించండి. ఇది మీ యాంగర్ని కంట్రోల్ చేస్తుంది.
ఇక ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. మొదటగా వృషభ రాశి లక్షణాలు. వృషభ రాశి అంటేనే స్టెబిలిటీ. చాలా కామ్గా ఉంటారు, స్లోగా డిసైడ్ చేస్తారు కానీ కరెక్ట్గా చేస్తారు. మనీ వాల్యూ వాళ్ళకు ఎవ్వరికి తెలియనంత బాగా తెలుసు. ఇక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్, కానీ స్టబ్బన్ అంటే చాలా మొండిగా ఉంటారు. చేంజ్ యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుంటారు. వాళ్ళు ఒక్కసారి డిసైడ్ చేస్తే మార్చడం మాత్రం చాలా చాలా కష్టం. ఇక గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటే శుక్రుడు లగ్జరీ లైఫ్ మరియు లవ్, చంద్రుడు ఎమోషన్స్. ఈ కాంబినేషన్ వల్ల మీరు హ్యాపీగా ఉంటారు, కానీ కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కూడా చేస్తారు. ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే స్టడీ గ్రోత్ ఉంటుంది, అంటే మెల్లగా గ్రోత్ ఉంటుంది. ప్రమోషన్ సిగ్నల్స్ కూడా కనిపిస్తున్నాయి, అంటే మీ పని స్లోగా అయినా అప్రిషియేషన్ లభిస్తుంది. ఇక బిజినెస్లో అయితే స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి మరియు లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా ఉంటుంది. ఇక ధనం పరంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది మరియు ఈ వారం సేవింగ్స్ చాలా బాగా పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించండి. లగ్జరీ మీద ఖర్చు పెరుగుతుంది, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక లవ్ మరియు ఫ్యామిలీ బెస్ట్ టైం రిలేషన్షిప్కి ఇది చాలా చాలా బెస్ట్ టైం. కపుల్స్కి బాండింగ్ కూడా పెరుగుతుంది. మ్యారేజ్ ఛాన్సెస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, అంటే పెళ్ళి కాని వారికి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ గ్యాదరింగ్, హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇక హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే హెల్త్ నార్మల్గానే ఉంటుంది, కానీ వెయిట్ గెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ మరియు ఫుడ్ కంట్రోల్లో పెట్టడం ఎంతైనా మంచిది. ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయండి. పాలు, తీపి అంటే ఏదైనా స్వీట్ దానం చేయడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే తెలుపు రంగు కూడా ధరించండి. మొత్తంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే సక్సెస్ అవుతారు, మరియు వృషభ రాశి వారు కామ్గా ఉండకుండా యాక్షన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ వారం ఒక డెసిషన్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఈ వారం మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా టెస్ట్ అవుతుందా, అది మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీ రాశి ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. మరియు ఇలాంటి డీప్ ఆస్ట్రాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుద్దాం.